ఏం చేస్తున్నావా? నాన్న ఫ్రైడ్ రైస్ అడిగారు, నన్ను ప్రిపేర్ చేస్తాను. ఓకే. 2 స్పూన్లు నూనె వేసి అందులో ఆవాలు, మినపగుళ్ళు, పచ్చెనపప్పు, ఎండుమిరపకాయలు, జీడిపప్పు, జీలకర్ర అన్నీ వేసి కలయి తిప్పుకొని తర్వాత 2 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కోసుకొని వేసి తర్వాత పెద్ద ఉల్లిపాయ ఒకటి చిలికలుగా చేసుకొని అవి కూడా వేసుకొని మొత్తం కలిపి తిప్పుకోవాలి. కలుపుకున్నాక ఒక అర స్పూన్ పసుపు వేసుకొని ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకొని అది బాగా కలిసేలా తిప్పుకోవాలి. అలా కలుపుకున్నాక కొంచెం వేగుతుంది కదా, వేగినాక ఒక స్పూన్ సంబార్ కారం వేసుకోవాలి. అది కూడా తిప్పుకున్నాక అల్లం చిన్నులపాయ పేస్ట్ ఒక అర స్పూన్ వేసుకోవాలి. అది వేసుకొని తిప్పుకున్నాక 4 కోడిగుడ్లు పగలగొట్టి అందులో పోసుకొని మొత్తం కలయి తిప్పుకున్నాక అది మొత్తం రెడీ అవ్వటానికి ఒక అరగంట టైం పడుతుంది. అది మొత్తం కలుపుకొని ఫ్రై అయినాక ముందుగా ఉడకబెట్టుకొని రైస్ కుక్కర్లో అట్టు పెట్టుకున్న రైస్ని పొడి పొడిగా చేసుకొని అది కూడా వేసుకొని కలయి తిప్పుకొని ఒక 5 మినిట్స్లో తెచ్చేసుకోవటమే. ఇది మిగిలి ఉన్న అన్నంతోనైనా చేయొచ్చు, అప్పటికప్పుడు రైస్ వండుకొనైనా చేసుకోవచ్చు. విడిగా రైస్ వండుకొని మొత్తం కలుపుకుంటే పొడి పొడిగా నీట్గా వస్తుంది. లాస్ట్లో దించబోయే ముందు కొత్తిమీర కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ రెడీ.